భక్తులారా, ఇదే పంచకాళీల ఏకస్వరూపమై వెలసి 16 వసంతాలు పూర్తి చేసుకున్న శ్రీ 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 ఉగ్ర ప్రత్యంగిర కాళీ అమ్మవారి పీఠం. ఈ పీఠానికి పడమరగా విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల 4వ రాజధానిగా పేరొందిన చంద్రగిరి గ్రామం, తూర్పు వైపున అగస్త్యేశ్వర స్వామి వెలసి ఉన్న తొండవడ గ్రామం ఉన్నాయి. ఉత్తరముఖంగా ఉన్న ఈ ఆలయ గోపురానికి కుడివైపున గోడల మీద శ్రీ ఉగ్ర ప్రత్యంగిర కాళీ యజ్ఞోద్భవ దృశ్య వృత్తాంతం, ఎడమవైపున గ్రామశక్తి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆవిర్భావ వృత్తాంతం కనబడతాయి. ఇక ప్రవేశ మహద్వారానికి ఎదురుగా 25 అడుగుల రాతి ధ్వజస్తంభం, అమ్మవారి పాదాలు, త్రిశూలం, శ్రీ వారాహిదేవి అమ్మవారి ప్రతిమ కనిపిస్తాయి. ఆలయ ప్రదక్షిణగా గౌలి చిహ్నం గల సింహముఖ ద్వారం గుండా లోనికి వెళ్ళగానే వరుస క్రమంలో వీరభద్రస్వామి, దక్షిణ కాళిక, అసితాంగ భైరవ, ఉగ్రతార, రురుభైరవ, షోడశీదేవి, భువనేశ్వరి, చండభైరవ, త్రిపుర భైరవి, శ్రీ సరభేశ్వర స్వామి, క్రోధ భైరవ, ఉన్మత్త భైరవ, ఎదురుగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి, వలంపురి విఘ్నేశ్వర స్వామి సమేత హేరంబ గణపతి, చిన్నమస్త, ధూమావతి, కపాల భైరవ, భగలాముఖి, మాతంగి, భీషణ భైరవ, సంహార భైరవ, కమలాత్మిక, దత్తాత్రేయ స్వామి, అధర్వణ భద్రకాళి వంటి అష్టభైరవులు దశమహావిద్యల పరివారంతో కూడిన ప్రహరిని చూస్తూ వృశ్చిక చిహ్నం గల సింహముఖ ద్వారం గుండా వెలుపలకు రావలసి ఉంటుంది. ఇక్కడ ప్రతి అమావాస్య నాడు ప్రత్యేక ద్రవ్యంగా ఎండు మిరపకాయలతో శ్రీ ఉగ్ర ప్రత్యంగిర కాళీ అమ్మవారికి హోమం జరగడం ప్రముఖమైన విశేషమైన కార్యం. అట్లే ఇక్కడ ప్రతి పౌర్ణమి నాడు శ్రీ సర్వేశ్వర స్వామికి హోమ కార్యం నిర్వహించడం విశేషం. ఇంకను ఈ ఆలయానికి ప్రక్కన నాగదేవత అయిన శ్రీ మానసాదేవి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు, 30 అడుగుల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి భారీ ప్రతిమ నెలకొని ఉన్నాయి. ప్రతి హనుమ జయంతి రోజున ఈ 30 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామికి 1108 లీటర్ల పాలతో అభిషేక కార్యక్రమం మహావిశేషంగా జరుగుతుంది.